అన్నాడు. ఈ గ్రంథాన్ని బ్రహ్మగారి యొక్క ఆజ్ఞతో వాల్మీకి మొదలుపెట్టాడు. దీనిని ఎటువంటి దోష దృష్టితోనూ చూడకుండా చదవరా నాయన, ఇందులో ఉన్నదంతా ధర్మమే అని మొట్టమొదటే దీనికి తీర్పిచ్చారు. అంటే బ్రహ్మగారు సంతకం చేసినటువంటి గ్రంథానికి నువ్వెక్కడ తప్పెతగలవు? అంత సాహసం మనం చేయలేము. ఎందుకంటే వేద ప్రమాణమైనటువంటి వేద సారం రామాయణంగా వచ్చింది భూమి మీదకి వాల్మీకి ద్వారా. మనం వాల్మీకి ఆ యొక్క వ్యాసుల వారికి రుణపడిపోయి ఉన్నామండి జీవితంలో, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లేకపోతే అసలు ధర్మం ఏమిటో మనకి తెలిసి చావదు. ధర్మం తెలిసింది అంటే వాళ్ళిద్దరి వల్లే. మనం ఒక నోము చేసినా, వ్రతం చేసినా, ఒక దానం చేసినా, ధర్మం చేసినా ఇవన్నీ పురాణాల వల్లే ప్రజలు చేయగలిగారు, గుర్తుపెట్టుకోండి. గృహస్థాశ్రమానికి అంతటి పెద్దపీట వేసాయి పురాణాలు ఏమిటి, వేదం ఏమిటి, కర్మకాండకే ప్రాధాన్యత ఇచ్చింది. ఆ కర్మకాండలో ఉన్నటువంటి గృహస్థు ధర్మం